హే హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నన్ను వెంటాడే రాక్షస ప్రేమ ఎపిసోడ్ 9 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీ ఏంటో చూద్దాము. పదండి వెళ్దాము. Our hearts beat to the city streets. We began to feel the fire. నన్ను ఎవరైనా చూసినా చాలు వాళ్ళకి టార్చర్ చూపిస్తాడు. ఈవెన్ నన్ను మా నాన్న కూడా టచ్ చేయకూడదు అంటున్నాడు. ఎలానే ఇలాంటి వాడిని ప్రేమించాలి, ఈ ప్రేమను తట్టుకోవడం నా వల్ల కాదు అంటూ ఎక్కిళ్ళ మధ్య చెప్తూ ఏడుస్తూ ఉంటుంది వర్ష. వర్ష ప్లీజ్ కంట్రోల్ అంటూ వర్ష నార్మల్ అయ్యాక తనని బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కనే కూర్చొని తన చేయి పట్టుకొని, చూడు వర్ష, బేసిక్గా వరుణ్ చాలా మంచివాడు, ఆ విషయం నీకు కూడా తెలుసు. నీ విషయంలో తప్ప అన్ని విషయాల్లోనూ వరుణ్ బంగారం. తనకేం తక్కువ చెప్పు? చదువు, ఇంటెలిజెన్స్, డబ్బు, ఆస్తి, మర్యాద అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నా వరుణ్ ఎప్పుడు నార్మల్గానే ఉన్నాడు. తనకి డబ్బుందన్న పొగరు ఏనాడు నేను వరుణ్లో చూడలేదు. అందరితో ఈజీగా కలిసిపోతాడు. అన్నిటికీ మించి నువ్వంటే ప్రాణం. నువ్వు చెప్పింది కూడా నిజమే. నీ విషయంలో చాలా ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు. అది ఎవరైనా అస్సలు కేర్ చేయడు. బట్ వర్ష, నాకు తెలిసిన దాని ప్రకారం మనకి తెలియని గతం వరుణ్కుంది. అదే తనని ఇలా తయారు చేసింది. ఆ గతం తాలూకా జ్ఞాపకాలు ఇంకా వరుణ్ని వెంటాడుతూనే ఉన్నాయి. వరుణ్ దానివల్లే ఇలా తయారయ్యాడు. అసలు తనకి ఉన్న గతం ఏంటో మనకు తెలియాలి. ఆ గతం తాలూకా జ్ఞాపకాల నుండి వరుణ్ని నువ్వే బయటకు తీసుకురావాలి. తన హృదయానికి తగిలిన దెబ్బకి నువ్వే మందు రాయాలి. తనను ఎప్పటిలాగే నార్మల్గా నువ్వు మాత్రమే చెయ్యగలవు. ఆలోచించు వర్ష, వరుణ్ నిజంగా బంగారం, వాడిని మిస్ చేసుకోకు అంటూ వర్ష చేతిని ప్రెస్ చేసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోతుంది బిందు. కాసేపటి తర్వాత వర్ష ఏదో డిసైడ్ అయ్యి నవ్వుతూ అక్కడి నుండి వరుణ్ రూమ్లోకి వెళ్తుంది. అక్కడ వరుణ్ గోకుల్ కూర్చొని మాట్లాడుతూ కనిపిస్తారు. ఏంటి మీ మాటలు ఇంకా అవ్వలేదా అని నవ్వుతూ వెళ్ళి వాళ్ళకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటుంది వర్ష. గోకుల్ వర్షాని చూసి నవ్వి, అదేం లేదు వర్ష, జస్ట్ జనరల్ టాపిక్స్ మాట్లాడుతున్నాం అంతే. నువ్వు కాసేపు పడుకోవచ్చు కదా, నైట్ మొత్తం నిద్రపోలేదు కదా. నాకు నిద్ర రావడం లేదు గోకుల్, ఐఎమ్ ఓకే అని చిన్న స్మైల్ ఇచ్చి వరుణ్ వైపు చూస్తుంది వర్ష. అప్పటికే వరుణ్ వర్ష వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉన్నాడు. ఆ చూపులకి వర్ష బందీ అయ్యి వర్ష కూడా వరుణ్ కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండిపోయింది. వాళ్ళని అలా చూసిన గోకుల్ ఇక తను అక్కడ ఉండడం కరెక్ట్ కాదని అనుకుంటూ మెల్లగా అక్కడి నుండి బయటకు వెళ్తాడు. గోకుల్ వెళ్ళింది కూడా చూడకుండా వర్ష వరుణ్ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మరిచి అలా చూస్తూ ఉన్నారు. కాసేపటికి వర్ష వరుణ్ చూపు నుండి తప్పించుకొని పైకి లేచి వరుణ్ ముందు నిల్చుకొని వెళ్ళి బ్రష్ చేయి, బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి, బాగా వీక్గా ఉన్నావు, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అంటూ అనునాయంగా చెప్తుంది. మొదటిసారి వర్ష తనతో అంత సౌమ్యంగా, అది కూడా అంత దగ్గరగా మాట్లాడుతూ ఉండేసరికి వరుణ్ చిరునవ్వుతో వర్ష వైపు చూస్తూ ఉన్నాడు. వరుణ్ మొహం మీద చిటికెలు వేసిన వర్ష, హలో నీకే చెప్తుంది, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అనగానే వరుణ్ నవ్వుతూ అలాగే అని బుద్ధిగా తలూపి పైకి లేవగానే ఎందుకో తల తిరిగినట్టు అనిపించగానే మళ్ళీ సోఫాలో కూర్చొని తల పట్టుకొని కూర్చుంటాడు. వర్ష కంగారుగా వరుణ్ పక్కన కూర్చొని వరుణ్ ఏమైంది అంటూ టెన్షన్గా వరుణ్ నుదిటిన చేయి పెట్టి అడుగుతుంది. నథింగ్ వర్ష, నువ్వేం కంగారు పడుకో అని చిన్నగా నవ్వి తల విదిలించుకుంటున్న వరుణ్ని చూసి తల నొప్పిగా ఉందా అంటూ ఎంతో ప్రేమగా అడుగుతుంది వర్ష. కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి వర్ష అంటూ వర్ష భుజం మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు వరుణ్. కాసేపు వరుణ్ని అలాగే ఉండనిచ్చి తను నార్మల్ అయ్యాక తనే వరుణ్ని వాష్రూమ్లోకి తీసుకెళ్లి బ్రష్ చేయించి హాట్ వాటర్తో ఫేస్ వాష్ చేసి ఒళ్ళు కూడా కూల్ వాటర్తో తుడిచి బయటకు తీసుకొచ్చి వరుణ్ బాడీ మొత్తం టవల్తో తుడిచి ఆయింట్మెంట్ అప్లై చేసి కాసేపు అలాగే రెస్ట్ తీసుకో అని చెప్పి తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాక వరుణ్కి తనే టీషర్ట్ వేసి కిందకి తీసుకెళ్తుంది. అప్పటికే గోకుల్ బిందు కలిసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఫ్రెష్ అయ్యి వీళ్ళ కోసం హాల్లో సోఫాలో సెటిల్ అయ్యి టీవీ చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు రాగానే టీవీ ఆఫ్ చేసి నలుగురు డైనింగ్ హాల్కి వెళ్ళి చైర్లో సెటిల్ అయ్యారు. బిందు ముగ్గురికి సర్వ్ చేసి తాను కూడా గోకుల్ పక్కనే ఉన్న చైర్లో కూర్చొని టిఫిన్ తినడం స్టార్ట్ చేస్తుంది. వరుణ్ కోసం లైట్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంటుంది బిందు. నలుగురు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత వర్ష వరుణ్కి టాబ్లెట్స్ వేసి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని బిందుతో మాట్లాడుతూ ఉంటుంది. నైట్ ఏం జరిగింది అన్న వరుణ్ సీరియస్ వాయిస్ విని వర్ష బిందు చేతులు కాళ్ళు నలుపుకుంటూ టెన్షన్గా వరుణ్ వైపు చూస్తూ ఉంటారు. ఏం జరిగింది? ఏం జరగలేదు, నీకు ఫీవర్ వచ్చింది, డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్ళారు అంటూ వణుకుతూ ఉన్న గొంతుతో ధైర్యాన్ని అప్పు తెచ్చుకొని బెదురుగా చూస్తూ సమాధానం చెప్తుంది వర్ష.
నిజంగా ఏం జరగకపోతే నీ మొహం ఏంటి రాత్రి మొత్తం ఏడ్చినట్టుంది అంటూ సీరియస్గా అడగగానే బిక్క మొహం పెట్టుకొని చూస్తూ ఉన్నారు బిందు అండ్ వర్ష. ఏం జరిగిందో నేను చెప్తాను అన్న గోకుల్ మాటలకి బిందు వర్ష తల పట్టుకొని గోకుల్ని చంపేసేలాగా చూస్తూ ఉంటారు. నైట్ ఏం జరిగిందో క్లియర్గా అర్థమవుతుందా, మొత్తం క్లియర్గా ఏది మిస్ అవ్వకుండా చెప్పు అంటూ కూల్గా జ్యూస్ సిప్ చేస్తూ గోకుల్ వైపు చూస్తాడు వరుణ్. తన చూపు అర్థం చేసుకున్న గోకుల్, వరుణ్ అసలు నైట్ ఏం జరిగిందంటే అంటూ మొత్తం క్లియర్గా ప్రవీణ్ వర్షతో బిహేవ్ చేయడం, గోకుల్ వాడిని కొట్టి రూమ్లో వేయడం అండ్ వర్ష ఏడవడం, ఇలా మొత్తం ఏది మిస్ అవ్వకుండా టీచర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే స్టూడెంట్ లాగా చెప్తాడు. అది విన్న వరుణ్ కళ్ళు కోపంగా ఎర్రగా అయిపోయి కండరాలు బిగుసుకుపోయి నరాలు పచ్చగా పైకి తేలి కనిపిస్తున్నాయి. వరుణ్ని అలా చూడగానే బిందు వర్షాలకి బాడీ మొత్తం చల్లగా అయిపోయి కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. వరుణ్ కోపానికి హాల్లో ఉన్న ఫ్లవర్ వాజ్, టీపై, డైనింగ్ టేబుల్ నేలని ముద్దాడాయి. వర్ష బిందు వరుణ్ కోపాన్ని చూసి షాక్ అయ్యి పైకి లేచి నిల్చుకొని వరుణ్ వైపు భయంగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మన వరుణ్ కోపానికి ప్రవీణ్ బలైపోతున్నాడు. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ నాకు తెలుసు మీకు డ్యూరేషన్ కొంచెం తగ్గుతుంది అని చెప్పి నెక్స్ట్ ఒక 2 ఎపిసోడ్స్ తర్వాత డ్యూరేషన్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో డోంట్ వరీ. కొంచెం బిజీగా ఉన్నాను ఇప్పుడు. చాలా రికార్డింగ్స్ కూడా ఉన్నాయి నాకు. ఎవ్రీ స్టోరీ రికార్డింగ్స్ చేస్తూ ఉండాలి, వర్క్ చూసుకోవాలి కదా. సో టైం అనేది సెట్ అవ్వట్లేదు. సో అందుకని ఒక 2 ఎపిసోడ్స్ ఎక్స్క్యూజ్ చేయండి, దాని తర్వాత ఇంక్రీజ్ చేస్తాను డ్యూరేషన్. ఓకేనా? ఈ ఎపిసోడ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం, హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.